హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమై అప్పుడే 2 వారాలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ వారం వారు చేసిన తప్పులని ఉప్పులని వారికి సవివరంగా వివరిస్తూ కొంచెం ఘాటుగానే మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో మన సోల్జర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ, నువ్వు టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, కానీ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంతగా మాకు నువ్వు కనిపించడం లేదు. నీ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అయితే నువ్వు మేము అనుకున్నంత స్థాయిలో కనిపించడం లేదు అంటూ మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ కొంచెం డిసప్పాయింట్మెంట్తో మాట్లాడుతూ, సారీ సార్, ఇక నుంచి నా 100% అయితే ఇస్తున్నాను, కానీ ఇకపై మరింతగా కూడా గేమ్ ఆడుతాను అంటూ చెప్పడంతో ఇక్కడ గేమ్ ఒకటే ముఖ్యం కాదు, అవసరమైన ప్రతిసారి నీ పాయింట్ చెప్పడం ముఖ్యం. అలాగే నువ్వు చెప్పే పాయింట్ కరెక్ట్ అయి ఉంటే నీకు రావాల్సిన మైలేజ్ అక్కడే వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకో అంటూ కొంచెం స్ట్రాంగ్గానే చెప్పాడు. అయితే ఈ వారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయిన చక్రవ్యూహం టాస్క్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చావు, అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అది ఒక్కటి సరిదిద్దుకుంటే మరికొన్ని వారాల పాటు హౌస్లో ఉంటావు, లేకపోతే మీ ఇంట్లో ఉంటావు, అంతే తేడా అంటూ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీంతో మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. దీనికి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తప్పకుండా సార్, ఇకపై వారాల్లో నా తప్పులన్నీ నేను తెలుసుకొని సరిదిద్దుకొని టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, నాకు సపోర్ట్ చేస్తున్న వారందరినీ ఎంటర్టైన్ చేయడానికి నా శాయశక్తులా కష్టపడతాను అని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి నాగార్జున కౌంటర్గా, నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడటం లేదు, అనవసరంగా మాట్లాడుతున్నావు, అదొక్కటి సరి చేసుకో ఫస్ట్ అంటూ సలహా అయితే ఇవ్వడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.